వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నేను ఒక వీడియో చూపిస్తా, చూడుండ్రబ్బా, చూసినాక మాట్లాడుకుందాం. చూసిందా, ఇది యూరోప్లో జరిగిన అద్భుత ఘటన. చర్చ్ని హిందూ దేవాలయంగా మార్చేసిండ్రు. మళ్ళీ మామూలు దేవుడు కాదు, నరసింహస్వామి. ఒక చర్చ్ భవనం నరసింహస్వామి ఆలయంగా మారిపోయింది. ఘనంగా విగ్రహ ప్రతిష్టలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండ్రు. గది నా సనాతన ధర్మం గొప్పతనం. ఏడైనా ఎవ్వరైనా చివరికి జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర అనక మానదు. గది చూస్తుంటే నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది. మరి ఈ బుద్ధి భారతదేశంలో ఉన్న కొందరికి ఎందుకు లేదు అనిపిస్తుంది. యూరప్, అమెరికా, ఆఖరికి అరబ్ కంట్రీలు కూడా మన దేవాలయాల గొప్పతనాన్ని తెలుసుకొని దేవాలయాలు నిర్మిస్తుంటే ఈడ దేవుళ్ళను నమ్మకండి, మతం మారండి అనుకోనగానే ఇగో గా ఎడారి మతాల్లోకి మారిపోతాండ్రు. ఇగో చూసిండ్రా, నిజంగా ఎడారి మతాలను ఆ ఎడారి దేశాలే నమ్మకుండా చర్చిలను ఆలయాలుగా మారుస్తాండ్రు. నిజాలు గివి తెలుసుకోండి. ఏదేమైనా నరసింహస్వామి నీ ఉగ్రరూపం చూపించేసినావు. నీ ఆలయంతో యూరప్ ఏమంటారు సస్యశ్యామలంగా ఉంటుంది నీ కరుణతో. అందుకే అంటారు, ధర్మాన్ని సూర్యుడిని అరచేయి అడ్డం పెట్టి ఆపలేరు, ఆపాలనుకున్నాడు మాడి మసిబొగ్గైపోతాడు. అవునంటారా కాదంటారా? ఇదైతే నాకు మస్తు ఆనందాన్ని ఇచ్చింది. అందుకే మస్తు ఊపుతో చెప్పిన.